శుభ సాయంత్రం అండి. ఈ వీడియోలో మీకు నేను కథను చెప్పడానికి సూచనలు, ఉక్త లేఖనం రాయించడానికి సూచనలు ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు నిన్న అంటే రేపు 28, 29లో జరగబోయే స్కూల్ కాంప్లెక్స్లో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు, ప్రాథమిక తరగతులకు ఈ కథలు చెప్పడాన్ని స్టోరీ టెల్లింగ్ మరియు డిక్టేషన్, హౌ టు గివ్ డిక్టేషన్ అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ముందుగా ఉపాధ్యాయుడు కథను చదివి అర్థం చేసుకుని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే విద్యార్థుల ముందు కథను చదువుతూ కానీ చూస్తూ కానీ చెప్పకూడదు, వారి వైపు చూస్తూ చెప్పేటట్లుగా ఉండాలి. తర్వాత పిల్లలందరినీ తన చుట్టూ అర్ధవృత్తాకారంగా లేదా వృత్తాకారంగా కూర్చోపెట్టుకుని తగిన హావభావాలతో సందర్భోచితంగా చక్కని కంఠస్వరంతో కథను ఆసక్తిగా రక్త కట్టించే విధంగా చేతులను కళ్ళను అభినయిస్తూ చెప్పగలిగేటట్టు ఉండాలి. పాత్రల సంభాషణలు, ఆయా పాత్రల స్థానికతను చెప్పాలి, స్థానికతను వారికి నేర్పించాలి. తర్వాత ఆ పదాలు ఉపయోగించే అర్థాలను కూడా వీలైతే తెలియని వారికి తెలియజేయచ్చు. కథలలో జరగనున్న విషయాలను పిల్లలతో ఊహింపచేస్తూ వాళ్ళను మాట్లాడిస్తూ వారి ఊహాశక్తిని పెంపొందించడానికి ప్రయత్నించాలి. అలాగే కథల మధ్యలో మనం తెలిసి ఆశ్చర్యకరమైన ప్రశ్నలను కూడా వేస్తూ ఉండాలి. నీవైతే ఏం చేస్తావు? ఇలాగా కథను చెప్పడం అయిన తర్వాత అందులో వచ్చిన పాత్రల గురించి, సంభాషణల గురించి, సన్నివేశాల గురించి చిన్న చిన్న ప్రశ్నల ద్వారా పిల్లలతో మాట్లాడించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ప్రజల్లో సృజనాత్మకత శక్తి అనేది పెరుగుతుంది. తద్వారా తెలుగుకు సంబంధించి ఇష్టతను కూడా పెంపొందించుకుంటారు. కథను తమ సొంత మాటల్లో తిరిగి చెప్పేలా పిల్లలను ప్రోత్సహించాలి. సొంత మాటల్లో చెప్పే విధంగా చేస్తూ చిన్న చిన్న పదాలను మీరు అందిస్తూ వారి చేత మొత్తం కథను చెప్పించే విధంగా ప్రయత్నింపచేయాలి. ఇక్కడ వాళ్ళని హేళన చేయకూడదు. మిగతా పిల్లలు కూడా తమను ప్రోత్సహించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్త లేఖనం ఎలా నిర్వహించాలో నేర్చుకుందాం. ఉక్త లేఖనం అనే తెలుగులో మనం చెప్పుకుంటాం, దీన్ని ఇంగ్లీష్లో మనం డిక్టేషన్ అంటాం. ఇదే డిక్టేషన్కి కొంచెం చిన్నపాటి మార్పులతో ఇంగ్లీషులో కూడా ఈ విధంగా చెప్పచ్చు. ముందుగా పేరాని చదివించాలి. ఏ పదాలు అయితే ఇస్తామో, ఏ పేరా అయితే ఇస్తామో చదివించాలి. ఆ పేరాలో పదాలను డిక్టేషన్గా చెప్పాలి. అందులో లేని వాటిని మీరు వీలైనంత వరకు ఇవ్వకుండా చెప్పకుండా ఉండడమే మంచిది. తర్వాత పదాన్ని స్పష్టంగా ఒక్కసారి మాత్రమే చెప్పాలి. పదాన్ని విడగొట్టి అదే గుణింత పదం అయితే గుణింతం చదువుతూ చెప్పడం మంచి పద్ధతి కాదు. కనుక ఒక్కసారి మాత్రమే పిల్లలు వినేటట్టుగా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి సూచన చేస్తూ చెప్పించాలి. ఒకటి కన్నా ఎక్కువసార్లు చెప్పేయడానికి అలవాటు చేయకండి. తాము రాసిన పదాన్ని బోర్డుపై ఉన్న పదంతో సరిపోల్చుకుని తమకు తామే తప్పును గుర్తించేలా చేయాలి. అంటే మనం డిక్టేషన్ పూర్తి అయిపోయిన వెంటనే ఏవైతే డిక్టేషన్గా ఇచ్చామో ఆ పదాలను నల్లబల్ల మీద రాసి వారిని మాత్రం ఎన్ని తప్పులు రాసావో కరెక్ట్ చేసుకోమనాలి. లేదా తన పక్కనున్న విద్యార్థి తను ఆ పుస్తకాన్ని ఒకరి పుస్తకాన్ని ఒకరు దిద్దే విధంగా ప్రోత్సహించాలి. తర్వాత మనం చూసినట్లయితే ఈ ఉక్త లేఖనం రాయించడం అనేది ఎప్పుడూ కూడా నిర్వహించేటట్టు చేస్తే మంచిది. సొంతంగా సరిచేసుకోవడానికి తప్పు పట్టకూడదు. అంటే తనకు తాను దిద్దునప్పుడు మనం దాన్ని సరిచేసుకోవడం మనం తప్పు అని ప్రత్యేకించి సూచించకుండా నువ్వు ఈసారి ఈ పదాన్ని బాగా అభ్యసించాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్తూ వారిని ప్రోత్సహించాలి. తరువాత కరెక్ట్గా ఆ పదాన్ని దిద్దినట్టు కాకుండా సరైన విధంగా స్పష్టంగా రాయించి వాటిని ఒక దగ్గర ప్రాక్టీస్ చేయించాలి. తప్పుపోయిన పదాలను ఇంపోజిషన్ రాయించకూడదు. తను ఏదైతే వెనుకబడి ఉన్నాడో, ఏ పదాన్ని అయితే రాయలేకపోయాడో వాటిని పదే పదే రాయించడం వల్ల పిల్లలు విసుగు చెందుతారు. దీనివల్ల అయిష్టత పెరుగుతుంది. కనుక తప్పుపోయిన పదాలను ప్రాక్టీస్ చేయించండి. అంతేగాని రాయించడానికి వీలైనంత వరకు ప్రయత్నించకపోవడమే మంచిది. అలాగే ప్రతిరోజు డిక్టేషన్ క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల పిల్లల్లో మంచి లేఖన సామర్థ్యాలు, రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.